1935 తమిళనాడు ప్రాంతంలో ఒక మహాత్ముడు జన్మించాడు. ఈ మహాత్ముడు కొంతకాలానికి వారి గురువుగారి ద్వారా సన్యాసం స్వీకరించి భారతదేశం ఆమూలాగ్రము పర్యటించి ఢాకా, బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాలని కూడా సందర్శించాక మన ప్రాంతంలో భారతదేశంలో పేదలుండే ప్రదేశంలో విద్యాలయాలు, వైద్యాలయాలు, నేత్రశాలలు కట్టించి వారందరికీ ఉచితంగా అందించాడు. ఆ పీఠానికి ఒక 2500 సంవత్సరాల పరంపర చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉన్నప్పుడు సహజంగా ఆ పీఠానికి ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులను కొట్టేయడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వమే కన్నేసింది. అలాగే ఆ స్వామీజీ మత మార్పిడుల్ని బాగా కట్టడి చేశాడు. అది కట్టడి చేయటం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చలేదు. దీంతో ఏదో హత్య విషయంలో ఈ స్వామీజీ పైన ఆరోపించి అప్పటికప్పుడు రాత్రికి రాత్రి స్పెషల్ ఫ్లైట్లు ఈ పోలీస్ వాళ్లకు వేసి ఈ స్వామీజీని అరెస్టు చేయించారు. కొంతకాలానికి ఇది నిజం కాదని తెలిసింది. వారికి బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు ఎవరైతే అరెస్ట్ చేయించారో వారే స్వామీజీ దగ్గరకు వచ్చి, స్వామి మేము ఈ ఎలక్షన్లో నిలుస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అంటే స్వామీజీ నిస్వార్థంతో వారందరినీ ఆశీర్వదించి పంపించారు. అలాగే రామజన్మభూమి విషయంలో ఎంతో కీలకంగా ఉండేటువంటి విషయాలు ముస్లింలతో మాట్లాడి వారందరినీ సమన్వయపరిచి తీసుకొచ్చారు. వీరెవరో కాదు, జయేంద్ర సరస్వతి స్వామివారు కంచిపీఠంలో 68వ పీఠాధిపతి. వీరి గురువుగారే పరమాచార్యుల వారు.